ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసిన అద్భుత కార్యాన్ని మనం వింటున్నాం. అయితే వాక్యం సెలవిస్తూ ఉన్నది, వినుట మటుకు వింటూ విడిచిపెట్టుట కాదు, విని వాక్యం యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకు ప్రతిరోజు యేసు ప్రభు చేసిన అద్భుత కార్యములు చెప్తున్నామంటే, వింటున్న మనకు ఒక ఆలోచన రావాలి, వారందరి జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నా జీవితంలో కూడా అద్భుత కార్యము చేస్తాడు. ఊరిక చెప్పడం, ఊరిక విని వెళ్ళడం లేదు. ఇక్కడ విని విశ్వసించాలి, దేవునిలో ఎదగాలి. వారి జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా చేస్తాడని విని విశ్వసిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుండి చదువుకుందాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడగు బత్తమాయి అనే గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. ఆమేన్. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. పరిశుద్ధ గ్రంథంలో తీమయి కుమారుడగు బర్తమయి అని గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. మనం గమనిస్తే పోయిన ఉపవాస ప్రార్థనలో ఈ గుడ్డి భిక్షకుడు గురించి మనం చాలాసార్లు విన్నాం. చాలా కోణాలలో మనం చూసాం. మనం గమనించామని ఒక మాట చెప్పి వెళ్తాను. ఈ గుడ్డి భిక్షకుడు గురించి మనం చాలాసార్లు విని ఉన్నప్పటికీ కూడా మనం తెలుసుకోవాల్సిన చాలా అర్థం ఉంది. ఈ గుడ్డి భిక్షకుడు, ఈ వ్యక్తి కలిగి ఉన్న పరిస్థితి, ఈ వ్యక్తి ఒక కన్నులు లేనటువంటి గుడ్డి వ్యక్తిగా ఉన్నాడు. రెండవదిగా భిక్షకుడిగా ఉన్నాడు. త్రోవ పక్కన కూర్చున్నాడు. యేసుప్రభు వస్తున్నారని కేకలు వేశాడు. సమూహము వస్తూ ఉంటే వినిన వాక్యాన్ని, యేసుప్రభు వస్తున్నారని విన్నదానిని ఎవరో అన్నారు యేసుప్రభు వస్తున్నారని. సమూహంతో ఆయన వెళ్ళిపోతుంటే, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు, నా వైపు చూడు అని కేకలేసే సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వ్యక్తి ఎవరో ఏంటి అని పిలువడం చెప్పగా, ఆ వ్యక్తిని తీసుకొని వచ్చేదానికి ముందు, అంతకుముందు ఒక ఆటంకం ఉంది. ఆ వ్యక్తి నోరు మోయించాలని అనేక మంది కూడా నువ్వు మౌనంగా ఉండు అన్నా, ఎవరు మౌనంగా ఆ వ్యక్తిని ఉంచాలనుకున్నా ఆ వ్యక్తి ఉండక, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు అంటే ఆయన ఎవరో ఏంటో ఎలాంటి వాడో అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న వ్యక్తి అనే విషయం గుర్తెరిగిన వ్యక్తి ఆయన యేసుప్రభు పిలవగా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత, నీకేం కావాలి అంటే అన్నమాట, నాకు కనులు దయచేయండి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వ్యక్తిని పిలవడానికి సిద్ధపడి పిలిచినప్పుడు ఆ వ్యక్తి చేసిన పని, తన యొక్క ఉన్న వాటిని విడిచిపెట్టి దిగ్గున లేచి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి కావాల్సిన స్వస్థతను యేసుప్రభు వారు ఇచ్చాడు అని అనేక విషయాలు మనం విన్నాం. మొట్టమొదటిగా త్రోవ పక్కన కూర్చుండెను అని విషయం చెప్పి, త్రోవ పక్కన కూర్చున్నవారు దేవునికి దూరమైన వారు, త్రోవ పక్కన ఉన్నవారు భక్తి జీవితంలోనూ దేవునితో ఉన్నవారని విన్నాం. రెండవదిగా కేకలు వేసే అనుభవంలో ఉన్నాడని విన్నాం.
మూడవదిగా మనం గమనించినట్లయితే దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని మరీ కేకలు వేశాడు. అంటే ఆయన ఎవరో ఎట్టివాడో ఆయన గురించి తెలుసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు మానవునిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పితరుల పేరు ఎవరాయన అని గుర్తించి ఇంటి పేరుతో సహా చెప్పినట్టుగా వారి పితరుల పేరు చెప్పి దావీదు కుమారుడా అన్నాడు. దీని గురించి మనం ముందు ఒకసారి విన్నాం. అదేవిధంగా బట్టను పారివేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను అనే మాట కూడా విన్నాం. ఈరోజు మరొక కోణంలో మనం ఆలోచిద్దాం. ఈ గుడ్డి భిక్షకుడు ఆ యొక్క కనులు లేనటువంటి పరిస్థితిలో ఈ వ్యక్తి చూడలేని పరిస్థితిలో ఉంటుండగా ఒక వ్యక్తి ఆత్మీయ గుడ్డితనం ఎలా ఉంటుంది అని ఈరోజు మనం తెలుసుకొనబోతున్నాం. ఏ గుడ్డితనం అండి? ఈ వాక్యాన్ని పోయిన ఉపవాస ప్రార్థనలో దాదాపు 15 రోజులేమో నేను చెప్పి ఉన్నాను ప్రతి కోణం గురించి. ఈరోజైతే ఆత్మీయ గుడ్డితనం కలిగి ఉండేటువంటి వ్యక్తి కలిగి ఉండే ఆ యొక్క జీవితం ఏంటో తెలుసుకొనబోతూ ఉండగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూద్దామండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకారము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. చాలండి. ఈ లోక సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి నేత్రములకు గుడ్డితనం కలగజేశాను. మొట్టమొదటి ఆత్మీయ గుడ్డితనం ఏంటంటే మనం గమనిస్తే అవిశ్వాసమే మొట్టమొదటి ఆత్మీయ గుడ్డితనం. ఏంటండి మొట్టమొదటి గుడ్డితనం ఏంటి? అవిశ్వాసం. దేవుడు చేయగలడా లేడా అనేది విశ్వాసమా అవిశ్వాసమా? అవిశ్వాసం. ఇది ఆత్మీయ గుడ్డితనం. ఈ గుడ్డి భిక్షకుడు గుడ్డితనాన్ని కలిగి ఉన్నాడు. అయితే దానికన్నా ఆత్మీయ గుడ్డితనం చాలా ఘోరమైనది. ఆత్మీయ గుడ్డితనం చాలా దేవునికి దూరం చేసేది. దేవుడు చెయ్యగలడా అనేది, దేవుడు చేస్తాడో లేడో అనేది ఆత్మీయ గుడ్డితనం. ఇక్కడ గమనిస్తే వాక్యం నుండి అవిశ్వాసులైన వారు అంటే అవిశ్వాసముతో ఉన్నవారు ఆత్మీయ గుడ్డితనముతో ఉంటారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితంలో దేవుడు స్వస్థతను, అద్భుతమును, సూచక్రియలను చేశాడు. 1 కాదు 2 కాదు, ప్రతిరోజు వింటున్నాం. అదేవిధంగా గర్భఫలము లేనటువంటి అబ్రహాముకు దేవుడు శారమ్మకు గర్భఫలం ఇచ్చాడు. ఇది విశ్వాసం. అంటే సమయము గతించిపోయి మృత తుల్యమైన ఆమె గర్భములో ఇంకా ప్రసవించుట అసాధ్యమని అనుకున్న సమయములో వారు అనుకోలేదు, ఇంకా జరగదేమో అని నిలిచిపోలేదు. మనుషులుగా అటువంటి పరిస్థితులు వచ్చినా దేవుడు బలపరుస్తూ వచ్చాడు. మొట్టమొదటి మాట ఆత్మీయ గుడ్డితనము కలుగుటకు గల కారణం అవిశ్వాసం. అవిశ్వాసముతో ఉంటే ఒక వ్యక్తి కనులారా చూస్తున్న ఆత్మీయంగా గుడ్డితనము కలిగి ఉన్నాడు అని 2వ మాటగా చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశకాండంలో మనం గమనించినట్లయితే 16వ అధ్యాయం 19వ వచనంలో, నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగజేయును. చాలండి. ఏమంట? లంచము జ్ఞానుల కనులకు గుడ్డితనము కలగజేయును. మొట్టమొదటిగా అవిశ్వాసిగా ఉన్నవారు ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారని, రెండవదిగా లంచము తీసుకొనుట ఆత్మీయ గుడ్డితనం. మనం గమనిస్తే లోకంలో ఒకరి దగ్గర ఏదైనా జరగాలి అంటే కొంతమంది ఇది ఇస్తేనే చేస్తాను,
డబ్బులు ఇస్తేనే పని జరిగిస్తాను, డబ్బులు ఇవ్వడాన్ని బట్టే పని జరుగుతుందని డబ్బులు తీసుకొని, మన భాషలో చెప్తాం, లంచము తీసుకొని పని చేసేవారు వారు చూస్తున్నారు, వారి కళ్ళు బాగానే ఉన్నాయి, కానీ వారు ఆత్మీయంగా మనసాక్షి లేని వారిగా ఆత్మీయ స్థితిలో గ్రుడ్డితనముగా ఉన్నారు. గ్రుడ్డివారు ఏదైనా మనం తీసుకెళ్తే ఎక్కడికైనా నడవగలడా? వారు స్వతహాగా వారికి దారి తెలీదు, వారు ఎటువైపు ఎక్కడ పడిపోతారో తెలీదు. కానీ మనం గమనిస్తే కనులు లేనటువంటి వారు శరీరపరముగా వారికి చాలా ధైర్యం ఉంటుంది, చాలా గంభీరంగా ఉంటారు, వారి ధైర్యాన్ని విడిచిపెట్టరు. మనము కనులు లేనటువంటి వారి గురించి మాట్లాడడం లేదు, ఆత్మీయ గ్రుడ్డితనము కలిగిన వారి గురించి మాట్లాడుతున్నాం. మనం గమనించినట్లయితే కనులు లేని వారికి చాలా గట్టితనం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. మనము మాట్లాడుతున్నది ఆత్మీయ గ్రుడ్డితనములో ఉన్నవారికి. గమనిస్తే లంచము పుచ్చుకొనుట చాలా ఘోరమైనది. ఈ కాలంలో ఏంటంటే దేవుని నమ్మిన వారు ఏం తీసుకోకూడదు? లంచం తీసుకోనకూడదు. అయితే వివాహములో ఏం చేస్తారంటే, ఒకానొక వివాహములో జరిగిన సంఘటన చెప్తాను. ఒక వివాహంలో అంతా సెట్ అయింది అంటారు కదా, ఈడు జోడు సెట్ అయింది, ఊరు ప్రాంతం సెట్ అయింది, ఆ వైపు పెద్దలు ఇటువైపు పెద్దలు సెట్ అయ్యారు. తర్వాత అబ్బాయి వారు అన్నారు, అంతా బాగుంది కానీ ఒకటి కొదువుగా ఉన్నది, మేము 10 అడిగాము, మేము 15 అడిగాము, వారు 10 ఇస్తున్నారు. అంటే 15 లక్షలు అడిగారంట, 10 ఇస్తామన్నారంట. దానికి ఆ పెళ్ళి క్యాన్సిల్ చేశారు. అంటే లోకంలో డబ్బును చూస్తున్నారు, కానీ మానవుడు చూడవలసినది డబ్బు కాదు. మానవుడు చూడవలసినది, క్రైస్తవుడు చూడవలసినది ఏమంటారు? గుణం. డబ్బు ఇవ్వలేనిది గొప్ప గుణం. క్రైస్తవులని చెప్పుకుంటూ క్రైస్తవ్యంలో ఆ డబ్బు ఇది ఉంటేనే ఈ కార్యం జరుగుతుంది అని అనుకునేవారు లేకపోలేదు. నిజమైన క్రైస్తవుడు అంటాడు, మేము కట్నం తీసుకోము. ఎందుకంటే ఒక విషయం చెప్పాలి, ఒక వివాహం చేసుకొని ఒక స్త్రీ ఒక పురుషుడి ఇంటికి వచ్చినప్పుడు పురుషుని సంతానము కొరకు, వారి యొక్క ఇంటి పేరు కొరకు ప్రయాసపడుతుంది. ఆమె గర్భం ధరిస్తుంది. ప్రసవ వేదన ఎవరు పడతారు? ఆ తల్లి, ఆ స్త్రీ పడుతుంది. ఆ ప్రసవ వేదన పడి పిల్లలు పెద్దవుతుంటే ఎవరు ఎత్తుకుంటారు? తల్లి ఎత్తుకొని ఎవరి కొరకు? ఇంటికి వచ్చిన వ్యక్తి యొక్క ఇంటి పేరు, ఆ వారి సంతానమును, వారి యొక్క సంతానం యొక్క వృక్షముగా నిలబెట్టుటకు ఆమె వచ్చినది. ఆమె వస్తే చాలు, ఆమెతో పాటు ఏమొద్దు? డబ్బులు వద్దు. ఏముండాలి ఆమెతో పాటి? గుణం ఉండాలి. గుణం ఉంటే అష్టైశ్వర్యములు దొరుకుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ధనమునే చూసుకుంటే ఎన్నడూ కూడా నెమ్మది, శాంతి, సమాధానం ఉండదు. అయితే ఈ లోకరీత్యా చాలామంది చూసేది ధనము, తర్వాత ఉంటుంది ఘోరమైన పరిస్థితి, ఘోరమైన అనుభవములలోనికి వెళ్తారు. గుణము చూస్తే ఉంటుంది నెమ్మది, శాంతి, సమాధానం. వాక్యం సెలవిస్తూ ఉన్నది, వాక్యములో ఈ విధంగా ఉన్నది, పగవాని ఇంట కొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట, ఏం కూర అంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనం తినుట మేలు. పగవాని ఇంట కొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ఏం గల చోట? ప్రేమగల చోట ఏం గంట? ఆకుకూరల భోజనం తినుట మేలు. ఏది మేలు? మానవుడు డబ్బు గురించి ఆలోచిస్తూ లోకంలో ఒక పని జరుగుటకు లంచమును, డబ్బుని తీసుకొని ఇది ఇస్తేనే అది చేస్తాను, ఇది ఇస్తేనే ఇది జరుగుతుంది, ఇంత మాత్రమే జరగాలి అంటూ ఒక దానిని ఆశిస్తూ ఇంకొకటి చేస్తున్నాడు. ఇది ఆత్మీయ గ్రుడ్డితనం. మానవుడు ఆత్మీయ గ్రుడ్డితనంలో ఉండకూడదు. చివరిగా ఒక మాట చూద్దామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త ఈ ప్రజలు కన్నులారా
చూచి చెవులారా విని హృదయములో గర్వించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు. అయితే ఈ మాట 15వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు. చాలండి, ఏమంట? మనసు తిప్పుకున్నవారు, దేవునికి ఇష్టముగా కాకుండా దేవునికి అయిష్టమైన జీవితం జీవిస్తూ దేవుని మనసుకు తగినట్టుగా కాకుండా వారి మనసును తిప్పుకున్నవారు ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు అంట. మొట్టమొదటిగా గమనిస్తే అవిశ్వాసముతో ఉన్నవారు ఆత్మీయ గుడ్డితనములో ఉన్నారు. లంచము తీసుకునేవారు ఆత్మీయ గుడ్డితనములో ఉన్నారు. మూడవదిగా దేవుని తట్టు కాకుండా లోకము ఆశ తట్టు మనసును తిప్పుకున్నవారు వారు గుడ్డితనములో ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆత్మీయ స్థితిలో చచ్చిన వారిగా ఉన్న మానవులను ఏదేని తోటలో మన పితరులైన అవ్వ ఆదాము దేవుని త్రోవన వెళ్లకుండా త్రోవను తప్పడాన్ని బట్టి వారి గురి గమ్యము మారి వారి ఆత్మీయ జీవితంలో ఎటు వెళ్ళాలో తెలియక వారు దేవునికి దూరం అయినప్పుడు దేవుని చూడలేని పరిస్థితిలో పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూద్దామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనకాండుగాను వ్యాధిని అనుభవించు వాడుగా. 6వ వచనం 53వ అధ్యాయం 6వ వచనం. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చాలండి, గమనిస్తే ఎవరు ఇష్టమైన త్రోవన వారు వెళ్ళడాన్ని బట్టి ఆత్మీయ గుడ్డితనములో ఉన్నప్పుడు దేవుడే మన కొరకు మంచి గొర్రెల కాపరి వలె మనందరం గొర్రెల వలె త్రోవ తప్పామని ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి కొరకు రక్షణ ఇచ్చి ఆత్మీయ గుడ్డితనమును తొలగించాలి అని, మానవులు అవిశ్వాసంతో కాకుండా విశ్వాసంతో ఉండాలి అని, మానవులు డబ్బుల మీద కాకుండా లోకం మీద కాకుండా తమకిష్టమైన వచ్చినట్టుగా వారు లోకం వైపు మనసు తిప్పుకొనకుండా వారి జీవితం మారాలి అని, వారికి రక్షణ సువార్తను ప్రకటించుటకు వారి కొరకు సర్వమానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి అందరూ మనసు తిప్పుకొని ఉన్నారు అని వారి మనస్సును మార్చాలి, మన మనస్సును మార్చాలి అని మన కొరకు శిలువ మానుపై బలియాగం అవడాన్ని బట్టి దేవునికి వ్యతిరేకంగా మనసు తిప్పుకున్నవారు ఆయన శిలువ యాగము వైపు చూసినప్పుడు ఆయన వైపు మనసు మార్చుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయ గుడ్డితనము వెళ్ళి ఆత్మ నిజముగా చూచుటకు, దేవుని వైపు చూచుటకు, పరలోకము వైపు చూచుటకు సర్వమానవాళి కళ్ళు తెరవబరుటకి యేసుక్రీస్తు ప్రభుల వారి ఆత్మీయ గుడ్డితనము తొలగించుటకు ఈ లోకానికి మన జీవితంలో గొప్ప ఆశ్చర్యమైన కార్యములు చేశాడు. మన ఆత్మీయ స్థితిలోనూ మనము అన్ని విధములుగా దేవుని వైపు చూస్తూ ఈ లోక యాత్రలో ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని ఆశ్రయించినప్పుడు సంపూర్ణ స్వస్థత కలిగి చూపు పొందుకున్న వాడై వెళ్ళాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి వచ్చినట్లయితే ఎవరైనా ఈ లోకంలో వారికున్న ఆత్మీయ గుడ్డితనము తొలగింపబడి నిజమైన రక్షణలో, నిజమైన మానవుడు మరణిస్తే ఈ లోకంలో పరలోకంలో కళ్ళు తెరవగలను అనే సత్యములో జీవిస్తాడు. ఇటువంటి నిజమైన కనుదృష్టితో ఈ లోక యాత్రలో మనము ముందుకు వెళ్ళాలి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆత్మీయ గుడ్డితనమును తొలగించుకొని రక్షకుని వైపు చూస్తూ ఈ లోక యాత్రలో మనందరము కూడా నడుచుదుముగాక. అవిశ్వాసమును విడిచిపెట్టి
ఈ లోకము పైన ఆశ, ఈ లోకము పైన దృష్టిని విడిచిపెట్టి దేవుని వైపు చూస్తూ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఈ వాక్యమును మన ఆత్మీయ మేలుకై దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.